చీమ చందమామ కథ. ఒకప్పుడు ఒక చిన్న చీమ ఉండేది. రోజంతా ఆహారం కోసం తిరుగుతూ సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేది. ఒకరోజు రాత్రి ఆకాశం వైపు చూసి చీమ అనుకుంది, అయ్యో, ఆ చందమామ ఎంత బాగున్నాడు, ఎంత వెలుగు, ఎంత అందము, నేను అక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు దాని స్నేహితురాలు మరో చీమ నవ్వుతూ చెప్పింది, ఏమంటావురా, మనం చిన్న చీమలమయ్యా, చందమామ దగ్గరికి ఎక్కడం ఎలా సాధ్యం? కానీ ఆ చీమ పట్టుదలతో ఉంది, నేను కష్టపడిపోతా, చెట్టు ఎక్కి కొమ్మ మీద నుంచి ఆకాశం ఎక్కుతా అని అంది. రాత్రంతా చెట్టు ఎక్కుతూ వెళ్ళింది. చెట్టెత్తు కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, కానీ ఎంత ఎక్కిన చందమామ మాత్రం దూరమే. తర్వాత ఉదయమైంది, సూర్యుడు వచ్చేశాడు. చందమామ కనబడలేదు. చీమ నిరాశగా కిందకు దిగింది. అప్పుడు దాని అమ్మమ్మ చీమ అంది, చందమామ అందరికీ వెలుగు ఇస్తాడు, కానీ దగ్గరికి రాదు. అది నీ దగ్గరికి రాకపోయినా నువ్వు చేసిన కష్టం నీకే వెలుగుగా ఉంటుంది అని. మొత్తం భావం, ఏ పని చేసినా ప్రయత్నం వృధా కాదు. చందమామ చేరకపోయినా కష్టపడిన చీమకు కొత్త అనుభవం వచ్చింది. ఇది పిల్లలకి చెప్పే సరదాగా పాఠం ఉన్న చిన్న కథ.